ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగును గాక. ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించను. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఏ విధముగా అనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనడి. నీవు ఫలించి అభివృద్ధి పొందాలి అని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. గత గడిచిన సంవత్సరాలు, గత గడిచిన కాలం ఏ విధంగా ఉందో విడిచిపెట్టేసాయి, మర్చిపో. ఈ 2026 ప్రారంభం నుండే నేను దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, బిడ్డ నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలా? నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి అని అంటే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగె ద్రాక్షవల్లితో అంటుకట్టబడితేనే కానీ ఏ విధంగా ఫలించదో, మీరు నాతో అంటుకట్టబడితేనే గాని ఫలించరు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో కనబడుతూ ఉంటాడు. నేను ఎవరి యందు నిలిచిండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమి చేయలేరు. దేవునికి వేరుగా ఉండి దేవునితో అంటుకట్టబడకుండా నేనేం చేయలేను అని గ్రహించిన వారమై దేవునితో అంటుకట్టబడితే ఫలించబడతాం. ప్రభు అంటున్నాడు, బిడ్డ నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండడానికి వీల్లేదు. ఈ 2026లో నువ్వు ఫలించి అభివృద్ధి పొందడాన్ని బట్టి నా తండ్రి నామం మహిమపరచబడుతుంది. మనం బహుగా ఫలించటం వలన దేవుని నామం మహిమపరచబడుతుంది. అందుకైనా సరే తప్పకుండా దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఫలించి అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. అయితే నీవు నేను చేయాల్సింది ఒకటే, ఆయనతో అంటుకట్టబడడం మాత్రమే. మొదటగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాలి. ఆయనతో అంటుకట్టబడాలి. అప్పుడు బహుగా ఫలిస్తాం, బహుగా అభివృద్ధిలోకి వస్తాం. 2026లో దేవుడు ఆశించినట్లుగా, దేవుడు ఆశీర్వదించిన విధముగా ఫలించి అభివృద్ధి పొందులాగున ఆయనతో అంటుకట్టబడదాం, ఫలించుదాం, బహుగా అభివృద్ధి పొందుదాం. ఆయనకు సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా సాగు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.